హాయ్ అండి. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా మీకు ఒక స్పెషల్ సీక్రెట్స్తో మీ ముందుకు వచ్చానండి. వాషింగ్ మిషన్ ఎలా యూస్ చేస్తే ఎక్కువ ఇయర్స్ మన్నిక వస్తుంది అన్న టాపిక్ అండి. లిక్విడ్స్ ఎట్లా కొనుక్కోవాలి అన్న టాపిక్ అండి. క్లోత్స్ ఎట్లా ఎక్కువ ఇయర్స్ రావాలి అన్న దాని గురించి, మెరుపు తగ్గకుండా ఎక్కువ ఇయర్స్ ఎట్లా యూస్ చేసుకోవాలి అన్న దాని గురించి అండి. ఫస్ట్ లిక్విడ్ గురించి చెప్తానండి. మనం కొనుక్కున్నప్పుడు చాలా లిక్విడ్స్ అన్నీ ప్యాకింగ్లో ఉంటాయి కదండి. అంటే డబ్బాల్లోనూ వాటిల్లోనూ అట్టపెట్టెల్లోనూ కూడా పెడుతున్నారు. వాటికి కూడా కాస్ట్ వేస్తాడండి. ఇలా ప్యాకెట్స్ రూపంలో ఎక్కువ క్వాంటిటీ 4 లీటర్స్ అట్లా తీసుకుంటే మీకు 300, 400, 500 రూపీస్ కూడా తగ్గుతుందండి. సో ఇలా కొనుక్కోవడం మనకు చాలా మనీ సేవ్ అవుతుంది. అలాగే వాషింగ్ మిషన్లో వేసినప్పుడు కూడా బట్టల్ని దీనికి ఒక కప్పు వేస్తాం కదండి లిక్విడ్. బట్టల్ని కూరేసి వేయకూడదండి. చక్కగా వాటికి తగ్గట్టుగా, మెషిన్కి తగ్గట్టుగా లిక్విడ్ వేస్తే చాలా బెస్ట్ అండి. అంటే ఎక్కువ వేస్తే బట్టలన్నీ బాగా నలిగిపోతాయండి, క్రష్ అయిపోతాయి. సో వాషింగ్ మిషన్ ఎక్కువ ఇయర్స్ రావాలి అంటే ఏ రోజు బట్టలు ఆ రోజు వాషింగ్ మిషన్లో వేసేయాలండి. సో 15 to 30 మినిట్స్ పెట్టుకుంటే టైం సరిపోతుందండి. నీడలో ఆరేసుకోవాలి. ఒక 5 minutes 10 minutes ఎండ తగిలేలా ఉంటే చాలండి. ఇలా ఏ రోజు ఆ రోజు వేయటం వల్ల 20 minutesలోనే బట్టలన్నీ ఆరిపోతాయండి. హాఫ్ అన్ అవర్లో బట్టలన్నీ ఫోల్డ్ చేసేసుకోవచ్చండి. ఫోల్డింగ్ చేసినప్పుడు కూడా నీట్గా తీసినట్టు ఫోల్డ్ చేసుకుంటే ఐరన్ చేసినట్టు ఉంటుందండి. 80 to 90%. ఐరన్ చేసుకోవాల్సిన బట్టలు కూడా ఎక్కువ టైం తీసుకోదండి. 5 minutes 10 minutes ఐరన్ చేయడానికి పడితే ఇలా చేయటానికి ఒక 2-3 minutes అంతేనండి. బట్టలు ఆరేసినప్పుడు కూడా ఒక టెక్నిక్ ఉందండి. బట్టలు వాషింగ్ మిషన్లో తీసాక ఆరేసినప్పుడు దులిపి బాగా ఆరేయాలండి. ఫోల్డింగ్స్ లేకుండా నీట్గా ఆరేయాలి. బట్టలు క్రష్ అయి ఉంటాయి కదండి, బాగా దులిపి ఆరేస్తే ఫోల్డింగ్స్ అన్నీ పోతాయండి. నెక్స్ట్ డోర్ మ్యాట్లు, షూస్ కూడా వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చండి. 45 minutesలో పెట్టుకోవాలి. కొత్త వాటిలో అయిపోతాయి. సో అవి వేసాక డ్రమ్ క్లీన్లో పెట్టుకోవాలండి. డ్రమ్ క్లీన్లో పెట్టుకోవటం వల్ల ఒక బెనిఫిట్ ఉందండి. బ్యాడ్ స్మెల్ రాదు. మామూలుగా అయినా డ్రమ్ క్లీన్ 10 daysకి ఒకసారి యూస్ చేయాలండి. సో అదొక మంచి పద్ధతి. పాతవి కూడా ఎప్పుడు తలతల కొత్తగా మెరుస్తాయండి. వర్షాకాలం కూడా పెద్దగా ప్రాబ్లం ఉండదు. స్మెల్స్ కూడా రావండి. దుప్పట్లు, రగ్గులు కూడా వాషింగ్ మిషన్లో వేసేయచ్చు. శీతాకాలం కప్పుకునే రగ్గులు కూడా పెద్దవి ఉంటాయి కదండి, అవి కూడా వేయచ్చు, నో ప్రాబ్లం. డ్రమ్ క్లీనే కాకుండా హోల్ కింద డస్ట్కి కూడా హోల్ ఉంటుంది కదండి మిషన్లో, అది కూడా నీట్గా వీక్లీ వన్స్ ఆర్ 10 daysకి మంత్కి ఒక్కసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. లేదంటే అందులో డస్ట్ అంతా చేరిపోయి కుళ్ళు కంపు వస్తుందండి. వాషింగ్ మిషన్ డోర్ తీసాక కూడా బెల్ట్ ఉంటుంది కదండి, అందులో కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. బట్టలు ఎండలో ఎక్కువ ఆరేయకూడదండి. వాషింగ్ మిషన్ ఇట్లా వాడటం వల్ల 20 years మినిమం వస్తుందండి. నేను ఆల్మోస్ట్ 10 years నుంచి ఈ టిప్స్ ఫాలో అవుతున్నా. మీకు బాగా నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. బట్టలు ఎప్పుడు తలతలా ఉంటాయండి. కరెంట్ బిల్ కూడా తగ్గుతుంది. ఐరన్ చేసుకున్నప్పుడు కూడా కరెంట్ బిల్ చాలా తక్కువ వస్తుందండి. ఇక దుప్పట్లే కాకుండా పిల్లోస్ కూడా వాషింగ్ మిషన్లో మంత్లీ ఒకసారి వేస్తానండి. కొత్త వాటిలో అయిపోతాయి. కొత్తవి కొనుక్కోవాల్సిన అవసరం లేదండి. ఫోమ్ ఉన్న పిల్లోస్ తీసుకుంటే మంత్లీ వన్స్ 45 minutes పెట్టుకుంటే నీట్గా వేడి నీళ్ళలో ఉతుకుతుంది కదండి. మార్నింగే వేసుకోవాలి. పిల్లోస్ వేసుకుంటే ఈవినింగ్ కల్లా చక్కగా ఆరిపోతాయండి. మీరు కూడా ట్రై చేసుకోండి. పిల్లోస్ ఎక్కువ కొనాల్సిన అవసరం ఉండదు. వాటిని జిడ్డు, మురికి అట్లా బాగా పట్టేస్తాయి కదండి, తలనూనెలు. సో ఇదొక బెస్ట్ టిప్ అండి. సో డోర్ మ్యాట్లు కూడా వైట్గా వస్తాయండి. రెగ్యులర్గా వీక్లీ వన్స్ వేసుకోండి డోర్ మ్యాట్లు అయితే. మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి. శ్రమ కూడా లేడీస్కి తగ్గుతుందండి. కొంచెం ఫ్రీగా ఉండొచ్చు. బట్టలు కూడా త్వరగా ఆరిపోతూ ఉంటే, హాఫ్ అన్ అవర్లో ఆరిపోతుంది అంటే చక్కగా ఐరన్ చేసినట్టు మడత పెట్టేసుకోవటం.
తీసింది తీసినట్టు ఇది ఒక బెనిఫిట్ అండి మనకి. సో స్మెల్స్ కూడా ఎక్కువ పోకుండా ఉంటాయండి వెంటనే తీసి ఫోల్డ్ చేసేయడం వల్ల. సువాసన అంటూ వస్తుంది. తీసి పక్కన పడేస్తే ఎక్కువసేపు అలా గాలిలో ఉంచితే లిక్విడ్ స్మెల్ ఎక్కువ బట్టల్ని ఉండదండి. అంటే సర్ఫ్ లిక్విడ్ వేస్తాం కదా, ఆ సువాసన బట్టల్ని కొంచెం ఉంటుంది కదండి. ఆ సువాసన ఎక్కువ గాలిలో బట్టలు అలా వదిలేస్తే ఉండదండి. సో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. ఇకపోతే కరెంట్ బిల్ కూడా చాలా తక్కువ వస్తుందండి ఇలా 15 మినిట్స్ 30 మినిట్స్ వేయడం వల్ల. సో బాగా మురికి అయ్యేదాకా మాత్రం ఉంచకండి. మురికిగా ఉన్న బట్టలు ఏవైనా సరే ఎక్కువ టైం తీసుకుంటుందండి ఆరటానికి. సో అదే మురికితో మళ్ళీ మనం కట్టుకుంటే స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయని ఇట్లా చెప్తున్నానండి. సో డోంట్ వర్రీ, బీ హ్యాపీ ఆల్వేస్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.